ఇప్పుడు ఆయన ఫారినర్, ఏ దేశమో మనకు తెలియదు, మనకు ప్రశ్న పంపించినాడు. ఈ ప్రశ్నలో ఏంటంటే, స్త్రీలతో ఎక్కువ సంబంధాన్ని పెట్టుకున్నాను, ఎక్కువ స్త్రీలతో సంబంధం ఏర్పడినప్పుడు ఆ అనుభవాలు అవన్నీ నన్ను వెంటాడము, కర్మ అనేటువంటిది ఒకటి ఉంది, దాన్ని అనుభవించాలి అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ యొక్క అనవసరమైనటువంటి, అంటే అది పాపం కావచ్చు లేదా చెడ్డ అలవాటైనా కావచ్చు, ఈ కర్మ నుంచి, ఇది కర్మ, ఈ కర్మ నుంచి నేను బయటపడగలనా? పడేకి అతనికి అవకాశమే లేదు అని అనిపిస్తూ ఉంది, అసాధ్యము అని కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే సరైన రీతిలో జీవితాన్ని గడపరో వాళ్ళల్లో అటాచ్మెంట్ పెరిగి బలహీనత అనేటువంటిది బలీయంగా పనిచేస్తుంది, తప్పించుకోలేరు. అందువల్ల అతను ఇంతమందితో సాంగత్యం పెట్టుకోవడం అంటే అది ఆ దేశ సాంప్రదాయం కావచ్చు. ప్రతి దేశంలో కూడాను, ఒక్క భారతదేశం తప్ప, 16 సంవత్సరాలు వచ్చిన స్త్రీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, తన జీవితాన్ని తానే ఎన్నుకోవచ్చు, తాను ఎన్నుకున్న జీవితంలో తాను జీవించవచ్చు, ఎవరు అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే నేను కళ్ళారా చూస్తున్నా, గర్ల్ ఫ్రెండ్ని ఇంటికే తీసుకొస్తున్నారు, వాళ్ళ ఇంటికి, ఇంకా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకొని పోతూ ఉంది. ఇద్దరు ఎలా ఉన్నా ఎవరు అబ్జెక్షన్ లేదు. కానీ ఒక్కటి ఏంటంటే, అతను ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అయినా మార్చవచ్చు, వీడు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అయినా మార్చవచ్చు. ఏమే అటువంటి సాంప్రదాయం అక్కడ కొనసాగుతూ ఉంది. కానీ ఎవరికి సుఖం లేదు. సుఖం అనేటువంటిది అది మార్పు వల్ల సుఖం రాదండి. నువ్వు ఎంతమంది స్త్రీలతో సాంగత్యం పెట్టుకున్నా వస్తువు మారుతూ ఉంది, మనిషి మారుతా అన్నాడు. కానీ నీలో ఉండేటువంటి అసంతృప్తి అనేటువంటిది మాత్రం, నువ్వు ఎన్నో పదార్థాలు మారుస్తున్నావు, రుచికరమైనటువంటి పదార్థాలు తింటున్నావు, ఇష్టం వచ్చినట్లు భోగాలు అనుభవిస్తున్నావు, కానీ నీకెందుకు సంతోషం లేదు, సుఖం లేదంటే అది బాహ్యంలో లభించేది కానే కాదు. అందుకోసమే గురువు ఏం చెప్పినాడంటే, నాయన, ఏ బావిలో నీళ్లు తాగినా నీళ్ళేరా, వేరేం లేదురా, నువ్వు ఏ స్త్రీని అనుభవించినా అంతే, విశిష్టత ఏముంది? కాబట్టి ఒక్క భార్యతో జీవించు. అంటే ఎందుకు? సంతానోత్పత్తికి, సుఖం అనేటువంటి దానికి. ఎందుకంటే మహర్షులు వివాహమే వద్దన్నారు, కానీ వివాహం జరిగింది. ఎందుకు అంటే సంతానం కోసం అన్నారు. కాబట్టి జీవితంలో ఒక్కసారి సాంగత్యం, అది సంతానం కోసం. ఇక సాంగత్యం లేదు, సేవే. భర్తకు భార్య సేవ చేస్తూ పోతుంది, భార్యను క్షేమంగా చూసుకునేటువంటి ధర్మం భర్తకు ఉంది. ఇక ఎటువంటి సంబంధం ఉండదు. లేదు, తరువాత అది నీ ఇష్టం. ఇంకా నీ ఇష్టం అంటావా, పాడె తయారు చేసుకో, పక్కన తెల్లగొడ్డ రెడీగా పెట్టుకోండు, ఇంకా నువ్వు ఎన్నిసార్లు అయినా సరే. అంటే నీవు చనిపోవడానికి సిద్ధపడుతున్నావు. అందుకోసమే జీవితం అనేటువంటిది కాదు, అవసరం. అయితే ఎన్నిసార్లు తిన్నా చచ్చేంత వరకు తింటాండం అంటే తృప్తి లేదు, ఆకలి అనేటువంటిది ఉంది.
ఈ అన్నం అనేటువంటిది ఆకలిని తీర్చడానికే తింటున్నాం. ఎక్కువ అంటే ఎవడు తినలేడు, అక్కడికే తృప్తి పడతాడు. అలాగే ఇది కూడాను సంతానోత్పత్తి వరకే దీనికి పరిమితం. కానీ తరువాత నీవు క్రమేణా క్షీణించడానికి మొదలు పెడుతుంది. నరాల వీక్నెస్, చూపు తగ్గుతుంది, బలహీనత, కీళ్ళ నొప్పులు, ఎన్ని కావాలో అన్నీ మొదలవుతూ ఉన్నాయి. అంటే బలహీనతను పెంచుకుంటూ పోతున్నాం. ఇదంతా కూడాను వివరంగా మనం తెలుసుకొని చెప్తే అది ఈ యొక్క దైవ మార్గానికి ఆటంకం అని చెప్పి మహర్షులు చెప్పడం లేదు. కానీ వాళ్ళ రహస్యంగా ఏం చెప్పినదంటే ఇదే. దాంపత్య జీవితం అనేటువంటిది ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడానికే తప్ప, సంతానం అవసరం కాబట్టి అది దానికి ప్రాధాన్యత సంతానం వరకే. మిగతా దానికి ప్రాధాన్యతే లేదు. తర్వాత ఆనందంగా జీవించడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడము, నీ సంతానానికి ఏ లోటు లేకుండా వాళ్లకు ఆనందాన్ని అందిస్తూ నువ్వు ఆనందించడం అనేటువంటిది అది సంసారము, జీవితం. కాబట్టి భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది దీన్ని పాటించడానికి. అంతేకాకుండా నేను వేరే దేశాలకు పోయినప్పుడు కూడా దీన్నే నేను ప్రతిపాదిస్తున్నా. అప్పుడప్పుడు నేను సత్సంగాలు చెప్పేటప్పుడు మా హిందూ సాంప్రదాయంలో ఏకపత్ని అనేటువంటి సాంప్రదాయం ఉంది. మీలో ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటూ పోతున్నారు. జీవితం అంటే మార్పు కాదు. కాబట్టి మాలో మార్పు లేదు నువ్వు అనొచ్చు. మనస్పర్ధలు వస్తాయి, భేదాలు వస్తాయి, కొట్లాడతారు, కోప్పడతారు కావచ్చు. కానీ ఆ బంధం అనేటువంటిది జీవితం అంతా కొనసాగడానికి ఇద్దరు బద్ధులై ఉన్నారు. ఆ దేశంలో నువ్వు నిద్రపోతే గురక పెడతాడో, నా గురక నాకు సహించదు కాబట్టి నీకు డైవర్స్ ఇస్తానని అంటుంది. కోర్టు ఒప్పుకుంటుంది. ఒక గురక పెట్టి నిద్రపోతా అంటేనే డైవర్స్ ఇచ్చేకి మొదలు పెడితే ఇంకా మన సంసారాల కథ, మన జీవితం ఏమంటావు? ఎంత జీవితం అంతా అనుభవిస్తా ఉన్నామంటే అది ఏంటి? అదే అనుబంధం. ఇద్దరికి తెలియకుండా ఉండేటువంటి ప్రేమ అనుబంధం అనేటువంటిది అది వాళ్ళలో అది లేదు. అనుబంధం అనేటువంటిది నిజమైనటువంటి ప్రేమ ఇతర దేశస్తులకి ఎవరికి తెలియదు. అంత తాత్కాలికమైనటువంటి కృతజ్ఞత జీవితం. కృతజ్ఞత అనేటువంటిది లేదు, అర్థము కాదు. అందువల్ల వాళ్ళల్లో ఈ యొక్క సాధన అనేటువంటిది చాలా కష్టపడుతున్నారు. కానీ భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తికి వాళ్లకు తేడా ఉంది. మన వాళ్ళు ధర్మము, న్యాయము, సత్యము అన్నిటి మీద దృష్టి పెడతాడు. ఎంత దుర్మార్గుడైనా వాళ్ళకి అది ఎలాంటిదో కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాడు ఎప్పుడు కూడాను నేను ఎట్లా సుఖంగా బతకాలనే మాట్లాడతాడు. ఇంకా కొంచెం గొప్ప తెలివంతుడైతే నేను ఏదో ఒకటి నూతనమైనటువంటి దాన్ని కనిపెట్టాలి అనేటువంటి ధోరణిలో వాడి జీవితాన్ని కొనసాగిస్తాడు. విద్య మీద, సంపాదన మీద, భోగం మీద వాళ్ళు జీవితం గడుపుతూ ఉన్నారు. ప్రపంచమంతా అంతే, ఒక భారతదేశం తప్ప. భారతదేశం దేనికి విలువ ఇవ్వకుండా ఉత్తమమైనటువంటి గుణాలు, సాంప్రదాయాలు దీని మీద సాధ్యమైనంత వరకు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడాను ఈ మధ్య ఈ యొక్క సాంప్రదాయం అనేటువంటి దెబ్బతింటా ఉంది. అంటే కారణం ఏంటంటే వ్యక్తి స్వాతంత్రం అనుకుంటున్నారు. నా ఇష్టం వచ్చినట్లు నేను సంపాదిస్తాడా, నా బ్రతుకు నాది, నేనెందుకు ఈ రకమైనటువంటి బ్రతుకు బతకాలా అంటే ఎవరి సుఖం వాళ్ళు కోరుకుంటా ఉండరు.
ఆ కోరుకున్నప్పుడు ఏమవుతుంది? భేదాలు వస్తాయి. భేదాలు వస్తే విడిపోతారు. కాబట్టి మా చిన్నతనం నుంచి మేము విడిపోయిన కుటుంబాన్నే చూడలేదండి. ఎంతమంది పిల్లలున్నా, ఎన్ని వివాహాలైనా ఉమ్మడి కుటుంబంగానే జీవించినారు. ఇప్పుడు పెళ్ళైతానే పక్కకు పోతూ ఉంటారు. అసలు షరతు కూడా పెడతా ఉంటారు, నువ్వు బయటకు వస్తే పెళ్లి చేసుకుంటా లేకుంటలేదని. ఏంటిది? ఇంకా నీకు సుఖము, ఆనందము, తృప్తి ఎలా వస్తుందండి? నువ్వు ఒక్కని పండగ చేసుకో. అదే నీ పిల్లలు, నీ కోడలు, మనవళ్ళు, బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒక కార్యక్రమానికి పిలిచి అందరూ ఒక చోట కలిసినప్పుడు అప్పుడు ఎంత ఆనందం ఉంటుంది, ఎంత తృప్తినిస్తుంది. అందువల్ల ఈ యొక్క సాంప్రదాయాలన్నీ కూడాను పతనమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సాంప్రదాయాలు మనకొద్దు. మన సాంప్రదాయం ఏంటనేది, మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ పోవాలి. దాంట్లోనే మనకు ఆనందం, సుఖం ఉంది. మన కోరికలలో, మన ఇష్టాయిష్టాలలో మాత్రం ఎవరికి సుఖం ఉండదు. సుఖం అనేది రాదు కూడా. అందువల్ల మనము ఒక వస్తువు మీద, ఒక విషయం మీద నాకు సంతోషం వస్తుంది, నేను బాగుపడతా అనేది మాత్రం అబద్ధం. అది జరగనే జరగదు జీవితంలో. కాబట్టి లోపల నా సుఖము నేను కోరుకోకుండా ఉంటే ఖచ్చితంగా నేను సుఖపడతా. ప్రతి మనిషి చేయాల్సింది కుటుంబంలో ఉండవు. నీ సుఖాన్ని నువ్వు కలలో కూడా కోరుకోవద్దు. ఒకవేళ అట్లా అనుకుంటే నీ కుటుంబ సుఖాన్ని కోరుకో. అది కూడా వద్దు. నీ సుఖాన్ని కోరుకోకుండా నువ్వు జీవించు, నిరంతరము నీకు సుఖం ఉంటుంది. సుఖాన్ని నువ్వు కోరుకుంటే ఇతరులు బలి కావాల్సి వస్తుంది, వాళ్ళను వాడుకుంటావు. నువ్వు సుఖాన్ని ఎప్పుడు కోరుకుంటావో నీ సుఖం కోసం వాడుకుంటావు. భార్యను వాడుకుంటావు, పిల్లలను వాడుకుంటావు, సంపదను వాడుకుంటావు, నీ కోరికలు నెరవేర్చుకోవడానికి అన్నిటికీ దారి తీస్తూ పోతుంది. అప్పుడు ఏమవుతావు? నువ్వు నీలో ఉండేటువంటి మంచితనానికి, నీలో ఉన్నటువంటి ప్రేమ, కరుణకు, ఆత్మీయతకు దూరం అవుతా పోతూ ఉంటావు. కాబట్టి ఆనందం అనేటువంటిది వ్యక్తిత్వాన్ని కోరుకుంటే రాదు. అక్కడే పొరపాటు పడుతూ ఉన్నారు. నేను సుఖంగా బతకాలా అంటుంది, మన ఇద్దరం బయటికి పోదాంపా అంటుంది. మన ఇద్దరం బయటికి పోదాంపా అంటే నీ సుఖం నువ్వు కోరుకుంటేవి, ఆమె సుఖం ఆమె కోరుకుంటే, నీది ఆమె ఆమెది, అంతే. అప్పుడు ఏమవుతుంది? దూరమైనప్పుడు ఎవడు దగ్గర అవుతాడో వాడే ఆధారం. ఎప్పుడు దూరం అవుతావో ఎవరొకరికి దగ్గర కావాలి కదా. దగ్గర కాకపోతే ఇంక జీవితం ఎట్లా గడుస్తుంది? కాబట్టి ఇవన్నీ బలహీనతలు, మానసిక బలహీనతలు. స్థిరంగా ఉండాలి అని అది మన సాంప్రదాయంలో ఉంది. ఇప్పుడిప్పుడు దెబ్బతింటా ఉంది, కానీ ఎంత దెబ్బతిన్నా, ఎందుకంటే ఎంతోమంది రాజులు ఎన్నో రకాలుగా హింసించినారు, ఎంత కావాలనంత చేసినారు. మన హిందూ మతం మాత్రం సాంప్రదాయాలు, పద్ధతులు మాత్రం దానిలకు దూరం కారు. అవే మనల్ని రక్షిస్తూ ఉన్నాయి. అవే మనల్ని ప్రపంచమంతా ఎదురు చూసేటట్లుగా చేస్తున్నాయి. ఈరోజు మోడీ ప్రపంచానికే అధినేత అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనలో బ్రహ్మచర్య వ్రతం ఉంది. బ్రహ్మచర్యాన్ని పాటించడం, చిన్నతనం నుంచి భగవంతుని మీద విశ్వాసం ఉంది. విశ్వ హిందూ పరిషత్తులో చేరినాడు. ఆర్ఎస్ఎస్ అంటే సంఘంలో సంఘ సేవ చేయడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అన్నమాట. అంటే ఇతరులకు మేలు సహాయం చేయడం అనేటువంటిది అది చిన్నతనం నుంచి ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ పరా ఇంట్లో పనులు చేసి
కష్టపడి అంట్లు తోమి సాకింది. ఇతను టీ అమ్ముకొని రైల్వే స్టేషన్లో రోడ్లో టీ అమ్మినాడు. ఈనాడు దేశానికే ప్రధానమంత్రి అయి ఎన్నో దేశాలకు ఆదర్శవంతుడవుతూ ఉన్నాడు. చేయరాని గొప్ప పనులన్నీ చేస్తున్నాడు. అది ఎందుకంటే అతనిలో ఆ గుణము, అటువంటి మనస్తత్వం ఉంది. తప్పులు అనేటివి ఉండకుండా మానవుడు లేడు. ఎందుకంటే నిన్ను మంచి అని ఎప్పుడన్నానంటే చెడ్డవాన్ని చూసినప్పుడు నీ మంచి నాకు తెలుస్తుంది, నీ మంచి తెలిసినాక చెడ్డ అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి ఎవడు కూడాను లోకంలో ఇడు మంచోడని ఎవడు డిక్లేర్ చేయడు. అట్లా అనుకోవడానికి కూడాను ఏ గురువుకు సాధ్యం కాలే, ఏ దేవునికి సాధ్యం కాలే. ఎందుకంటే మంచి చెడ్డ అనేటువంటిది మనిషికి ఉంది, మనసుకుంది. కాబట్టి ఎంతటి గొప్పవాడైనా కొందరికే, అందరికీ మాత్రం కాదు. కాబట్టి మనం అందరికీ కావాలనుకోవడమే నిన్ను నువ్వు నాశనం చేసుకోవడం అంతే. అది కాదు మనకు కావాల్సింది. మన లోపల మనం చూసుకోవాలా, మనము లోపల మంచిగా ఉండామా లేదా, మనలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అనేటువంటిది మనల్ని మనం విచారించుకోవాలి తప్ప లోకంలో మనము గొప్ప కావాలా, మెప్పు పొందాలనడం అనేటువంటిది కళలో నువ్వు ఎంత నిజం అనుకుంటున్నావా అంతకంటే కూడాను ఇది పెద్ద కళ. కాబట్టి ఏమీ జరగదు. ఒకవేళ ఉన్నా మీ ఇంట్లో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, మీ ఊరిలో కావచ్చు, మీ ప్రాంతంలో కావచ్చు, వేరే ప్రాంతంలోకి నువ్వెవరు? నీ కీర్తి ఎంత, నువ్వెంత? అంతేమ్మా. ఇదంతా కూడాను ఎవరు దేనికి బంధింపబడతారో ఆ వలయంలోనే తిరుగుతూ ఉంటారు. ఇంకా గుడ్డోళ్ళు వాళ్ళే, చెవిటోళ్ళు వాళ్ళే, మూగోళ్ళు వాళ్ళే, కుంటోళ్ళు వాళ్ళే, అంగవైకులు వాళ్ళే. ఎందుకంటే ఏవి పని చేయవు. వాళ్ళ పరిధిలో రౌండ్ గీసుకొని వాళ్ళ జీవితంలో ఒకటి బ్రతికేవానికి ఏ ఇంద్రియము పనిచేయదు, బుద్ధి అసలే పనిచేయదు. అంతే. ఇంకా బయటికి రావాలండి. అందుకయే నీవు సరైనటువంటి జీవితమును తెలుసుకోవాలంటే ముందు నీ శరీరంలో నుంచి బయటికి రా. అప్పుడు నిజమైనటువంటి జీవితం ఏందో నీకు తెలుస్తుంది. శరీరంలో నుంచి బయటికి రా, తెలుస్తుంది. జీవితమంతా శరీరం లోపలే ఉండి జీవితాన్ని కొనసాగిస్తున్నావు. అందువల్ల నీ శరీర పరిమితంగానే నీ జీవితం ఉంది. నీ శరీర పరిమితం కాకుండా నువ్వు జీవించను లేవు, నీకు సాధ్యము కాదు. అందువలన నీకు వచ్చేటువంటి ప్రతి ఆలోచన నీ శరీరానికి సంబంధించినదే. నీ జీవితం అంతా నీ శరీరానికి సంబంధించినదే. కాబట్టి ఈ శరీరంలో నుంచి బయటికి రా. ఏముందో చెప్పు. రాలేరు. అందుకోసమే నీవు శరీరములోనే బంధింపబడినావు. ఇది పెద్ద జైలు. శాశ్వతమైనటువంటి ఖైదీవి. ఏదో 5-6 ఖైదీ కాదు, శాశ్వతంగా ఖైదీవి నువ్వు. ఎందుకంటే నీలో దైవత్వం ఉంటే శాశ్వతమైనటువంటి విముక్తి ఉంది. శరీరంలో నువ్వు ఉండావంటే జీవిత ఖైదీ అంతే. జీవిత ఖైదీ అంటే చిప్పలో కూడు, ఏం పెడితే తినాలా. ఎందుకంటే నీ శరీరాన్ని పరిమితమైనప్పుడు ఇది తింటే ఖర్చు, దీనికి ఎందుకు ఖర్చు పెట్టాలా అంటే దానికి కూడా విలువ ఇస్తాండవు. ఏదైతే నీ ప్రాణాన్ని కాపాడుతుందో దానికి కూడా విలువ ఇచ్చి ఇది కూడా తగ్గించుకోవాలా.
నేను ఒక ఆయన చూసిన, ఒక పల్లెలో పనిచేసేటప్పుడు టౌన్కి వస్తాడు. ఆ కాలంలో 40 ఏళ్ళ కిందటే పెద్ద షావుకారి, ఊరిపైకి బొరుగులు మూట కట్టుకుంటాడు. టౌన్కి వస్తాడు, ₹1 ఖర్చు పెట్టాడు. వానికి ఆకలి అయితే ఆ బొరుగుల మూట పొదిస్తాడు, బొరుగులు తింటా ఊలకాయ అది ఉల్లిగడ్డ కొరుక్కుంటాడు. అంతే. ₹1 ఖర్చు పెట్టాడు, తాను తినడు, ఇతరులను పెట్టాడు. చివరికి మంచాన పడినాడు. పలకరించి దిక్కే లేదు. నేను చూస్తున్నా, నా స్కూల్కు దగ్గరనే అతని ఇల్లు. చూస్తున్న అతని జీవితము నేను ఆ గ్రామంలో ఉన్నంతవరకు గమనిస్తున్నా. చివరికి ఏమైపోయా, చివరికి నీళ్ళు చేయకు కూడా ఎవడు రాలే. ప్రాణం పోయేటప్పుడు నీళ్లు పోసే కూడా ఎవరు దిక్కులేరు. కుక్కను బారెక్కినట్టు బారెక్కిరి. ఎవరు పట్టించుకోలే. ఎందుకంటే వాని కోసం వాడు బతికినాడు. కొడుకులే, భార్యలే, బంధువులే వాడు దూరం చేసుకున్నాడు. కాబట్టి ఏమైపోయింది అంటే, వాని శరీర పరిమితితో వాడు గీసుకున్నటువంటి నిర్ణయములు అనేవాడు బ్రతికినాడు, దాంట్లోనే పోయినాడు. అంటే ఇక్కడ ఒకటి ఉంది, సచ్చినోనికి ఇవన్నీ ఏమి, బ్రతికిన వాళ్ళు మనం మాట్లాడుకుంటాడు, చనిపోయినోనికి ఎవరికి అర్థం కాదు. కాబట్టి ముఖ్యంగా ఎందుకన్నారంటే, శరీరంలో నుంచి బయటికి రాని ఎందుకన్నారంటే, విశాలమైనటువంటి హృదయాన్ని సాధించుకో అన్నారంతే. బయటికి రావడం అంటే నీవు విశాలమైనటువంటి హృదయం అంటే, ఇప్పుడు నీ కొడుకునే హత్తుకుంటాండవు, నీ బంధువులను హత్తుకుంటాండవు, ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళకి ఇస్తాండవు, మిగతా వాళ్ళకంతా నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వెవరు, పో 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 అంటాను. అంటే మన మనసు అనేటువంటిది సంకుచితంగా ఏర్పరచుకున్నామని అర్థం. కాబట్టి మహనీయులంతా కూడాను విశాల హృదయం, ఆ విశాల హృదయంలో సకల ప్రాణులకు ప్రాధాన్యత ఇచ్చినారు. ఒక మానవులకే కాదు, సకల జీవరాశికి వృక్షాలతో సహా వాళ్ళ హృదయం అనేటువంటిది అంత విశాలమైపోయింది. రమణ మహర్షి దగ్గరికి వచ్చి 50,000 తులసి దళాలు పీకినాను, 1,00,000 తులసి దళాలతో పూజ చేయాలనుకున్నాను స్వామి, 50,000 తక్కువ ఉంది, ఏమన్నా అనుకున్న దాని ప్రకారం చేయకపోతే నాకేమన్నా పాపమా అని అడిగింది. అమ్మా, నువ్వు 50,000 సార్లు నీ ఎంటకలు పీక్కో, 50,000 ఎంటకలు పీక్కో, నీకు ఎట్లుంటుంది? బాధ కదా. మరి నువ్వు అన్ని తులసి దళాలు పీకినావే, దానికి ఎంత బాధ ఉంటుంది? ఆ బాధను నువ్వు అర్థం చేసుకోగలవా? చెట్లకు మామిడి పండ్లు రాలని మామిడి పండ్లను కొడతా ఉంటే పక్కన ఆకులు కింద రాలుతున్నాయి. వెంటనే భగవాన్ పోయి, చెట్టు ఏం పాపం చేసింది, నీకు కాయ కావాలా, నేరుగా పోయి కాయ పీక్కో. నువ్వు దెబ్బలు కొట్టడం ఎందుకు, దాని ఎంట్రుకలు రావడం ఎందుకు? అవి నీ ఎంట్రుకలు పోతే నీకు బాధ కాదా? అన్ని దెబ్బలు కొడితే దానికి బాధ కదా? అంటే అంతటి సూక్ష్మమైనటువంటి దయాస్వరూపులు, కరుణాస్వరూపులు అది బయటికి రావడం అంటే నీలో ఏదైతే విశాల హృదయానికి దయ, కరుణ, ప్రేమ, ఆదరణ అన్నిటిలో నీకే ఫస్ట్ మార్కులు రావాలి. ఏ తీసుకున్నా ఫస్ట్ మార్కులు వచ్చినాయి. అందుకే రాముడు దేవుడైనాడు. రామునిలో ఉండేటువంటి అవలక్షణం ఒక్కటి కూడా లేదండి. నువ్వు ఏదైనా చేసుకో, మంచి గుణం ఇది అని నువ్వు చెప్తే అది రామునిలో ఉంటుంది. అవలక్షణాలు లేకుండా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలవాడు రాముడు. కానీ ఎన్ని ఉన్నా పరిపూర్ణత ఉంది అని నిరూపించినవాడు కృష్ణుడు. అంటే దైవత్వానికి ఏమీ సంబంధం లేదు అనేటువంటిది నిరూపించినవాడు కృష్ణుడు. జీవితంలో పరిపూర్ణత చెందినవాడు రాముడు. ఇతను ఒకటే, అతను ఒకటే. అతను ఆత్మశక్తితో ఎదిగిపోయినాడు, ఇతను మంచి గుణాలతో ఒదిగిపోయినాడు.
ఒదిగిపోయినాడు. కాబట్టి ఇద్దరు గొప్ప వాళ్ళే. మనం అటు గాలే ఇటు గాలే, అటు పోయినా కరెక్టే, ఇటు వచ్చినా కరెక్టే. కాబట్టి మనం ఎదిగేకి నేర్చుకోవాలి. అంటే బాబు మంచి ప్రవర్తన ఉంది, నాలో బాబులో ఉండేటువంటి మంచి ప్రవర్తన, మంచి గుణాలు, లక్షణాలు నాలో ఉన్నాయా లేదా? అప్పుడు నీకంటే నాకు కొంచెం గుణాలు ఎక్కువగా మంచి గుణాలు ఉన్నాయంటే బాబు కంటే నేనే షావుకారుని, బాబు కంటే నేనే షావుకారుని. ఇంకా ఎవరైనా నాకంటే మించిన వాళ్ళు ఉండారనుకో, నేనెందుకు తక్కువనైనా? అతనిలో ఉండేటువంటి అతను మనిషి, నేను మనిషిని. మరి అతనితో ఎత్తుకుని ఆ స్థాయికి నేను ఎందుకు ఎదగకూడదు? కాబట్టి అతన్ని దాటుకొని అతన్ని మించినటువంటి గుణాలు, ఆ విస్తృతమైనటువంటి హృదయాన్ని మనం ఎందుకు సాధించకూడదు? అంటే మంచికి పోటీపడు. నీ యొక్క దివ్యత్వాన్ని పొందడానికి అందరికంటే ముందు పరిగెత్తు, అక్కడ పోటీ. అంతేకాని ఇదంతా కూడాను మాయతో యుద్ధం చేయడమే. మాయతో యుద్ధం చేస్తే ఎప్పుడు దిగుతుంది అది? మాయతో యుద్ధం చేసి నేను గెలిచాలంటే మాయతో యుద్ధం చేసినప్పుడే మాయ. గెలిచేది ఏంది, ఓడిపోయేది ఏంది? కాబట్టి జీవితం అనేటువంటిది వృషాల హృదయం. ఇప్పుడు మహనీయులను తీసుకో, ఇప్పుడు రమణ మహర్షే కాదు, మహనీయులు అంటే ప్రతి వాళ్ళల్లో మంచి విశాలత్వమైనటువంటి హృదయం ఉంటుంది వాళ్ళకు. అందరికీ స్థానం ఇస్తారు వాళ్ళు, ఎవరిని కూడా తిరస్కరించరు, అందరికీ స్థానం ఉంటుంది వాళ్ళల్లో. కాబట్టి అంతటి భేదాన్ని సృష్టించేది బుద్ధి భేదాన్ని సృష్టిస్తుంది. కాబట్టి దాన్ని విశాలం చేయాలి. ఇంకొక రకంగా ఏంటంటే బుద్ధిలో జ్ఞప్తికి తెచ్చుకోవడము, నిర్ణయం చేయడము, ఇవన్నీ బుద్ధిలో ఉంటాయి. జ్ఞప్తికి తెచ్చుకోవడము, అవగాహన అంటే అర్థం చేసుకోవడం అన్నీ. కాబట్టి నీ బుద్ధిని ఖాళీ చేసుకో అన్నారు. నీ బుద్ధిని ఖాళీ చేసుకో, దాంట్లో ఏముండకూడదు. అప్పుడు నువ్వు మహనీయనత్వాన్ని పొందుతావు. ఇవన్నీ మనలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. కాబట్టి బుద్ధి అనేటువంటిది పవిత్రత పొందడము అని అంటే అది మంచితనం ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, దాంట్లో చెడు లేనప్పుడు అది పవిత్రమైపోయి అదృశ్యమైపోతుంది. మంచి చెడు రెండు మిళితమైనప్పుడు, చెడు ఇంకా ఎక్కువైనప్పుడు దానికి స్థానం ఎక్కువ ఏర్పడుతుంది, బుద్ధిలో స్థిరంగా నిలబడుతుంది. దాని బుద్ధిని తీసేసుకోవడం అన్నమాట. విశాల హృదయం అంటే బుద్ధికి పని పెట్టకుండా ఉండడం. అప్పుడు అది ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోయినప్పుడు నీ మనసు కూడా ఖాళీ అయిపోయి ఎంతో ఉత్తేజంగా అయిపోతావు, నువ్వు మహాబలవంతులు అయిపోతావు. అందువల్ల జీవితం అనేటువంటిది మన అభిప్రాయాల ప్రకారం ఉండడం మాత్రం జీవితం కాదు. దానికే నీ అభిప్రాయాల ప్రకారం జీవించొద్దు, దైవం నడుపుతున్నాడు నిన్ను. దైవము నడుపుతున్నాడు కాబట్టి నీ అభిప్రాయాల ప్రకారం నువ్వు జీవించొద్దు అని అంటే అదెట్లా నాకెట్లా తెలుస్తుంది అని అంటావు. నీలో దైవం మీద విశ్వాసాన్ని, శరణాగతి పెంచుకో, అది నీకు తెలుస్తుంది. దైవము నిన్ను నడుపుతున్నాడు కరెక్ట్గా అనేటువంటిది నువ్వు తెలుసుకునే అర్హత నీకు సంపాదించుకోవాలి. అప్పుడు దైవమే మనల్ని పరిపాలించేటప్పుడు, మనల్ని నడిపేటప్పుడు దైవ గుణాలు ఉంటాయండి. దైవమే మనం నడిపించినప్పుడు మానవ గుణాలు ఉండవు. కాబట్టి ఆ జీవితమే అవుతుంది. అక్కడ ఏడుపు లేదు, భయం లేదు, బాధ లేదు, కోపం లేదు, ఈర్ష్య లేదు, అసూయ లేదు, అరిషడ్ వర్గాలు లేవు, ఏం లేవు.
కాబట్టి హాయిగా ఉంటుంది. ఇదంతా కూడా నా అనుగ్రహము సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఎల్లప్పుడూ ఏదో ఒకటి లోపల పెట్టుకుని దానికోసమే మాట్లాడుతూ ఆలోచిస్తూ పోతే కొంచెం మనం బలహీనమవుతాం. అదే విశాల హృదయం సంపాదించుకోవాలి.